రే ఎక్కడున్నావురా? వీడికి కొంచెం సమయం దొరికితే చాలు ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు, ఒరే మనకి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయో నీకు తెలుసు కదరా. ఇవే కాదు, పట్టణంలో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, నీకు తెలుసు కదా. తెలిసే గారు, మా బాబు మీ కాడే పనిచేశాడు, వాడి బాబు మీ కాడే పనిచేశాడు, నేను కూడా మీ కాడే పనిచేస్తున్నాను. నీకంటే నాకే బాగా తెలుసు అయ్యగారు. అయ్యగారు, ఎప్పుడు ఈ ఆస్తిపాస్తుల గురించే కాకుండా ఇవన్నీ మీకు ఇచ్చినటువంటి ఆ దేవుడి గురించి కూడా ఓసారి ఆలోచించండి అయ్యగారు. ఒరే వీరన్నా, నేను అడిగేదానికి సమాధానం చెప్పు, అధిక ప్రసంగం చేయకు. దేవుణ్ణి గుర్తు చేసుకున్నంత తీరిక అవసరం నాకు లేదు. అయ్యగారు, మీ దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి, జీతం పెంచలేదు, కొంచెం పెంచండి అయ్యగారు. ఒరే నీకు జీతం పెంచుకుంటూ పోతే నా ఆస్తులు అమ్ముకోవాలి. సర్లే, రేపు పట్టణం నుంచి కొడుకు కూతురు వస్తున్నారు, వాళ్ళని తీసుకురా. సరే అయ్యగారు. ఏమో ఇది చిల్లు అని కొడుకు కూర్చొని చిల్లు అని మాదిరి అమ్మకి చెప్తాడు బాగా వీడి అంట తీరా నాకే చేతి బాగా రోజు ధైర్యం చేసి ఎట్టకేళ్లకు అయ్యగారిని జీతం పెంచమని అడిగేశాను. పెంచారండి? నాకు జీతం పెంచితే ఆయన ఆస్తిపాస్తులు అమ్ముకోవాలన్నాడే. సర్లే, ఈరోజు కుటుంబారాధన చేసుకున్నారా? చేసుకున్నామండి. మన వారం అంతా ఆ యేసు మీద మోపుదాం, అంతా ఆయనే చూసుకుంటాడు. రేపు తెల్లవారితే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. సర్లే, ఇంకో విషయం, రేపు అయ్యగారి కొడుకు కూతురు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి వారిని తీసుకురావాలి. పిల్లలు, ఆదివారం తెల్లారింది, లేవండి, సండే స్కూల్కి వెళ్ళాలి కదా. సరేనమ్మా. అయ్యగారు, మీ కొడుకు కూతురు వచ్చారు. ఎలా ఉన్నారు నాన్నగారు? బాగానే ఉన్నాను రా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. బాగున్నారా? టైంకి తింటున్నారా? అసలుకి చాలా చిక్కిపోయారు. తింటున్నానమ్మా. ఒరే వీరన్నా, అయ్యగారు, ఒరే చూసావా నా కొడుకుని కూతుర్ని? వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళురా. నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. నా పెంపకంలో ఎంత క్రమంగా ఉన్నారు చూసావా? చూసాను అయ్యగారు. పెంపకం అంటే ఇదిరా. చూసాను అయ్యగారు, మీరంటే చాలా ఇష్టం అండి. మీ పెంపకం అయ్యగారు. వీరన్నా, అయ్యగారు, రేపు పిల్లలు పట్నం వెళ్తున్నారు, బండి ఎక్కించరా. అలాగే అయ్యగారు. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైంది అని ఉంటే బ్రాంతియరా మహాతల్లి. సొక్క నోట్లోకి వెళ్తే స్వర్గంలో ఉన్నట్టే. దీన్ని ఎవడ కనిపెట్టుడే కానీ ఆడికి ఆ సొక్క నోట్లుగా స్వర్గంలో ఉన్నట్టే. దీన్ని ఎవడ కనిపెట్టాడు కానీ మహానుభావుడు. ఎంత వచ్చినా ఆయన ర్యాకెట్ దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతాను. రే, నువ్వు మామూలుగా ఉన్నప్పుడు రావరా నువ్వు? నేను మందేస్తాను, వస్తారా నువ్వు? రే సత్తి, రే ఎవడరా నువ్వు? ఎందుకురా తాగి తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? నా జీవితానికి రాజు ఎలా ఉంటానే? నా సరదా నీకు లేదనే కదరా బాధపడదా? చెప్పరా. లేదా, నా బాధ అంతా చెల్లి పిల్లల గురించి.
చెల్లి పిల్లలని గురించి బాధ నీకెందుకురా బాధ? గవర్నమెంటే నా మీద ఆధారపడి ఉంది. గవర్నమెంట్ మద్యం రేట్లు ఆలుగెడతానని మందు రేట్లు ఎంత పెంచినా నేను తాగి నా దేశాన్ని పోషిస్తాను రా. నీకు విషయం చెప్పాలరా, నేను ఎప్పుడు మందు దానికి వెళ్ళినా ఆడ వస్తున్నాడు. ఎవరాడు? ఆడరాడు. ఎవరాడు? ఒరే అందుకే రా నిన్ను మందు తాగమంట. మందు తాగితే కొళ్ళు బాగా కనపడతారా రే. చెప్పరా, నేనే చెప్తానైతేనే. గొర్రె ఇంకా రాడే అర్రే సందమామ ముసలమామ నాతో పెట్టుకుంటే మామూలు కూడదని చెప్పు. అయ్యగారు పిల్లలు బండి ఎక్కేశారా? వెళ్ళిపోయారు అయ్యగారు. గొర్రె ఇంకా రాడే అర్రే. ఏమైందిరా? ఈ మాయిదార్ ఫోన్ ఒకటి ఇప్పుడే రావాలా? ఈ మాయిదార్ ఫోన్ ఒకటి ఇప్పుడే రావాలా? ఈయన ఎక్కడున్నాడో ఏంటో. ఏమండి మీకు ఫోన్ వచ్చింది. ఎవరే ఫోనా? సర్లే ఇలాగే. హలో, ఏమైందిరా? ఏంటి? ఏమండి ఏమైందండి? అయ్యో దేవుడా. ఒరే వీరన్నా, ఎక్కడున్నారా? మీ అయ్యగారు పడిపోయారు, తొందరగా రా. అయ్యగారు ఏమైందండి? అయ్యగారు లేకండి. అంతా అయిపోయిందిరా. ఏమైంది అయ్యగారు? పట్టణంలో ఉన్న ఫ్యాక్టరీలు అగ్ని ప్రమాదం జరిగి అంతా బూడిదైపోయిందిరా. మన భూములు అమ్మినా అప్పులు తీరా. అయ్యగారు పట్టణంలో ఉన్న మీ అమ్మాయికి అబ్బాయికి చెప్పండి, ఏమన్నా సాయం చేస్తారేమో. పెళ్లి చేసిన తర్వాత కొడుకు కూతురు కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళడం. ఏమైంది నాన్నగారు? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. నాన్న, ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి అంతా బూడిదైపోయిందిరా. మన భూములన్నీ అమ్మినా అప్పులు తీరేలా లేవురా. అయితే నన్నేం చేయమంటారు? మీరు చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మీరు చేసిన అప్పులు భారం తీర్చే స్థితిలో నేను లేను. మీ బాధ లేదో మీరే పడండి, నేను వెళ్తున్నాను. నాన్నగారు, నాకు అన్నయ్య అంతా చెప్పాడు. ఇదంతా మీ వల్లే జరిగింది. ఇందులో నన్ను అన్నయ్యను లాక్కండి. ఉంటాను. కన్నా బిడ్డ కన్నా బిడ్డలే దూరం అయిపోయారు. ఉన్న ఆస్తిపాస్తులే పోయింది. నేను ఇంకా సంచారించాలి. చిచ్చి. ఒరే వీరన్నా, అయ్యగారు ఇంతకాలం నా ఆస్తిని చూసుకొని నేను గొప్పవాడిని అనుకున్నాను. కట్టుకున్న భార్య కన్నబిడ్డలు దూరం అయ్యారు. కానీ నీకు జీతం పెంచకపోయినా నువ్వు ఒక్కడే ఉన్నావురా. నా ఈ ఆస్తి అంతా పోయిన తర్వాత నాకు బ్రతకాలని లేదురా. ఒరే వీరన్నా, నీకున్న కొంచెంలో ఏ విధంగా సంతోషంగా ఉంటున్నావురా? అయ్యగారు, ఈ లోకంలో డబ్బు సంపాదించిన వాడి కంటే ఆ ఏసైని సంపాదించిన వాడే నిజమైన ఆ ఏసయ్య చాలా నేను ఆయన నమ్ముకున్నాను. ఆయనే నా ఏసయ్య ఎవరు విడివైన దేవుడయ్యా. ఎవరూ లేరు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. కట్టుకున్న భార్య కన్నబిడ్డలో దూరం అయ్యారు. ఉన్న ఆస్తి పోయినా బాబోయ్, కడుపు నొప్పి.
ఏమైందండి? తాగొద్దు తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట విన్నావా? కనీసం మన బిడ్డల గురించి అయినా ఆలోచించావా? సర్లే హాస్పిటల్కి వెళ్దాం రా. ఏమైందమ్మా? ఏమైంది? మా ఆయనకి కొడుకు నొప్పి అండి. డాక్టర్ దగ్గరికి వచ్చారండి. అమ్మా ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పి అండి. ఏంటి కడుపు నొప్పా? ఇది చూడండి. సర్లే, నా దగ్గరికి వచ్చిన రావులో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఐఎమ్ డాక్టర్ ప్రసాదరావు, MBBS FRCS ఇన్ బలభద్రపురం. కడుపు నొప్పి అని వస్తే ఏమైందని అడుగుతున్నారేంటి బాబు? సరే, కడుపు నొప్పి అంటున్నావు కదా, స్కానింగ్ రాసిస్తాను, రేపు తీయించుకుని రండి. కంపౌండర్. అమ్మాయి తీసుకుని రండి. తీయించారమ్మా? ఏంటిది? ఉండరా బాబు, నేను చూస్తాను కదా. మొత్తం తెల్ల పేపర్ కనబడి నేను చెప్తాను, కంగారు పడకు. ఆహా, ఇది మ్యాటర్. కంగ్రాట్స్ అయ్యా, నీకు లివర్ పాడైపోయింది. కొద్ది రోజులు మాత్రమే, మంచి రోజులు వచ్చేసి. నాకు లివర్ పోయిందండి. చెప్పినప్పుడు వినరు మరి, తాగొద్దని చెప్తే. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. పదండమ్మా, పదండి. నాకు బతకాలని ఉంది. నువ్వు చెప్పినప్పుడు వినలేదు, మన స్నేహితుడు వీరన్న చెప్పినప్పుడు వినలేదు. నాకు బతకాలని ఉంది, నాకు బతకాలని ఉంది, నాకు బతకాలని ఉంది. అయ్యగారు, నీ ఏసై అంత గొప్పవాడరా? అవునండి, చాలా గొప్పవాడు. రే, నువ్వు చెప్పిన మాటే, ఎవరు విడిచినా ఆయన విడునని చెప్పావు కదా. నీ ఏసై ఆయనను చేసుకుంటాడా? తప్పకుండా అయ్యగారు, తప్పకుండా అయ్యగారు, ఆ ఏసై ఖచ్చితంగా చేర్చుకుంటాడు. తన కోల్పోయినటువంటి స్థితి కోసం వీళ్ళని చెప్పినటువంటి ఏసై గురించి ధనవంతుడు ప్రార్థన చేయడం. ఏసయ్యా, ఇంతకాలం వీరన్న చెప్పిన మాటలు నేను వినలేదు. నా ఆస్తిని చూసుకొని నేను విర్రవీగిపోయాను. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు నాకు దూరం అయిపోయారు. నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు. ధనవంతుడు మారు మనసు పొందిన తర్వాత తన మాటలో ఏందో, అన్నీ ఉన్నప్పుడు ఆనందం లేదు, కానీ ఏసైని పొందుకున్నాక నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమో, ఒకసారి పిల్లల్ని తీసుకునిరా. నాన్న, మీరు జాగ్రత్త, అమ్మ మాట వినండి. నా జీవితం నేనే చేతులారా పాడు చేసుకున్నాను. మీరు అమ్మ మాట వినండి, నాలా అసలా ఉండకండి. ఏమో, నా స్నేహితుడు వీరన్ని ఒకసారి పిలు. ఆయన మిమ్మల్ని ఒకసారి పిలమంటున్నారు. ఏరా, చెల్లి అంత కంగారు వచ్చింది, ఏమైంది? వీరన్నా, నువ్వు చెప్పిన మాటలను వినలేదు. నువ్వు చెప్పిన మాటలని పెడచవును పెట్టాను వీరన్నా, నన్ను క్షమించు వీరన్నా. ఇప్పటికీ ఆలస్యమైంది ఏమీ లేదురా. ఇప్పటికైనా నీ పాపాలన్నీ ఒప్పుకొని నీ చెడు వ్యసనాలు వదిలి ఆ యేసయ్యను నమ్ముకో. ఆయనే నీ కుటుంబానికి రక్షణ కలిగజేస్తాడు, బ్రతికిస్తాడు. సరే వీరన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. యేసయ్యా, ఇంతకాలం ఈ లోకంలో పెద్దంగా బతికాను ప్రభువా. నాకు ఈ లోకంలోనే సంతోషం ఉందనుకున్నానయ్యా. నాకు మీతోనే ఉంటాను ప్రభువా. యేసయ్యా, నన్ను బ్రతికించయ్యా.
నీతోనే ఉంటాను ప్రభు. నాకు బతకాలని ఉంది ప్రభు. నన్ను బతికించయ్యా. నాకు బతకాలని ఉంది ప్రభు. బతకాలని ఉంది. ఒరేయ్, నువ్వు ఇంకా బతుకున్నావు. ఏంట్రా పోయావనుకున్నాను. నేను బతికిచ్చే దేవుణ్ణి నమ్ముకున్నానండి, అందుకే బతికే ఉన్నాను. నీ దేవుడు గొప్పోడురా. నిన్ను బ్రతికించిన దేవుడు. పోయావనుకున్నాను. ప్రభు బతకాలను ఉంది. ఒరేయ్, నువ్వు ఇంకా బతుకున్నావు. ఏంట్రా పోయావనుకున్నాను. నేను బతికిచ్చే దేవుణ్ణి నమ్ముకున్నానండి, అందుకే బతికే ఉన్నాను. నీ దేవుడు గొప్పోడురా. నిన్ను బ్రతికించిన దేవుడు గొప్పోడురా. నిజ దేవుని తెలుసుకున్న మనం అందరం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిందో రండి. వందాలు అయ్యగారు. వందాలు అమ్మగారు. వందలు లేరయ్యా, బాగున్నావా? బాగున్నానండి. వీళ్ళందరికీ యేసే గురించి చెప్పానండి. వీళ్ళందరూ మారు మనసు పొందారు. మీరందరికీ వందనాలమ్మా. నిజమైన దేవుని తెలుసుకొని మీరందరూ మారు మనసు పొందినందుకు ఆ నిజమైన దేవుడికి వందనాలు. మీకులాగా అనేకులు నశించిపోతున్నారు. నిజమైన దేవుడిని మీరు తెలుసుకొని మీ రక్షణ పొందినందుకు వందనాలు. మనందరం ఈ లోకంలో ఏమి పట్టుకెళ్ళిపోయాము. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు మనకు కూడా రావు. ఆ నిజమైన దేవుడిని మీరందరూ తెలుసుకున్నందుకు ఆ దేవుడికి వేల కొద్ది వందనాలు. మనందరం ప్రార్థన చేసుకుందాం రండి.